రాణి దుర్గావతి ధైర్యం, త్యాగం, శౌర్యానికి ప్రతీక. శౌర్యగాథలలో వెలిగే ఓ తార రాణి దుర్గావతి. చరిత్రలో తోపు తురుము అని చెప్పబడే అక్బర్ చక్రవర్తినే 3 సార్లు ఓడించి 3 చెరువుల నీళ్లు తాగించిన ధీర వనిత రాణి దుర్గావతి. భారతదేశ చరిత్రలో రాణి దుర్గావతి ఒక అజరామరమైన పేరు. మధ్య భారతంలోని గోండ్వానా రాజ్యం ఆమె పాలనలో గర్వంగా తలెత్తుకు నిలబడింది. రాణి దుర్గావతి గోండు తెగకు చెందిన స్త్రీ. గోండు రాణిగా ప్రసిద్ధికెక్కింది. జీవితంలో ఎప్పుడూ పరాజయం చూడని ధీర వనిత రాణి దుర్గావతి. మాతృభూమి రక్షణ కోసం అంతిమ క్షణం వరకు పోరాడింది. మొఘలులతో పోరాటంలో ఆమె తెగువ అజరామరం. మొఘలుల దాడిని ఎదుర్కొని చివరి శ్వాస వరకు పోరాడిన వీరనారి రాణి దుర్గావతి. అయినా కూడా ఆమె పేరు చరిత్ర పుస్తకాలలో ఎక్కడో తప్ప అంతగా కనబడదు. ఎందుకో మరి. అలాంటి వీరనారి, చరిత్ర మరిచిన ధీర రాణి దుర్గావతి చరిత్ర అందరికీ చేరాలి. కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి, తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలు కమెంట్స్లో తెలియజేయండి. మీరు లైక్ చేయడం వలన, కమెంట్ చేయడం వలన ఈ వీడియో మరింత మందికి చేరుతుంది. మన వీర నారీమణుల చరిత్ర మరింత మందికి తెలిసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా నాకు ఇలాంటి వీడియోలు మరిన్ని చేయాలన్న స్ఫూర్తినిచ్చిన వారవుతారు. సో తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. 16వ శతాబ్దంలో మధ్యప్రదేశ్లోని గోండ్వానా ప్రాంతాన్ని పాలించిన ఈ వీరరాణి ఒక సింహ స్వప్నం లాంటి జీవితం గడిపింది. ఆమె జీవితం ధైర్యానికి ప్రతీక, త్యాగానికి అద్దం, ప్రజల పట్ల మమకారానికి నిదర్శనం. ఆమె మరణం కూడా శత్రువుల ఖడ్గానికి లొంగి జరగలేదు. తానే తన ఖడ్గానికి అర్పణమవుతూ చరిత్రలో గౌరవంగా నిలిచిపోయింది. ముఖ్యంగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ప్రజల గర్వకారణం రాణి దుర్గావతి గాథ. మన చరిత్రలో విరివిగా కనబడకపోయినా విదేశీయులు కూడా ఆమె వీరత్వానికి అచ్చెరువొంది ఆమెను గురించి తమ పుస్తకాలలో ప్రస్తావించారు. అబుల్ ఫజల్ తన అక్బర్నామా పుస్తకంలో దుర్గావతి గురించి ప్రస్తావిస్తూ, దూరదృష్టితో ఆమె చాలా గొప్ప పనులు చేసింది, బాజ్ బహద్దూర్ మరియు మియాన్స్తో చాలాసార్లు యుద్ధం చేసి గెలిచింది, ఆమెకు 20,000 అశ్విక దళం, 1000 ఏనుగులు ఉండేవి, తుపాకీ ఉపయోగించడంలోనూ బాణం వేయడంలోనూ ఆమె అత్యంత ప్రతిభావంతురాలు అని రాశారు. అలాగే ఆ ప్రాంతంలో అధికారిగా పనిచేసిన స్లీమెన్ అనే ఆంగ్లేయుడు తన పుస్తకం రీకలెక్షన్స్ ఆఫ్ ఎన్ ఇండియన్ అఫీషియల్స్లో దుర్గావతి మానవ స్మృతి పథంలో శాశ్వతంగా నిలిచిపోయిన ఒక ధీర వనిత, వీర వనిత అని రాసుకున్నారు. ఇలా విదేశీయులు కూడా ఆమె వీరత్వాన్ని, ధీరత్వాన్ని కొనియాడారు. మొఘలుల పరిపాలనలో స్వాభిమానంతో జీవించడం నేరంగా ఉండేది. ఆనాడు అక్బర్కు చాలా వరకు హిందూ రాజులు దాసోహమన్నారు. వైధవ్యంతో రాణి దుర్గావతి చక్కటి పరిపాలన చేయడం అక్బర్కు కంటగింపయింది. తనను శరణు వేడమన్నాడు. ససేమిరా అంది రాణి దుర్గావతి. దాంతో యుద్ధానికి తలపడ్డాడు అక్బర్. యుద్ధంలో 3 సార్లు ఓడిపోయాడు. తన జీవిత కాలంలో రాణి దుర్గావతి 52 యుద్ధాలు చేసింది, 51 యుద్ధాలలో గెలిచింది. చివరకు శత్రువుల కూట యుద్ధనీతి కారణంగా ఆమె ఓడింది. శత్రువు చేతిలో తన శరీరం పడకూడదని తనకు తానుగా ఆత్మాహుతి చేసుకుంది. ఆమె సందేశం మేరకు అక్బర్కు వశం కాకుండా 5,000 మంది గోండు మహిళలు ఆత్మాహుతి చేసుకున్నారు. దుర్గాష్టమి నాడు జన్మించిన అపర దుర్గా రాణి దుర్గావతి. సాధారణ శకం 1524 అక్టోబర్ 5 దుర్గాష్టమి నాడు ఉత్తరప్రదేశ్లోని బాండ జిల్లాలో కలింజర్ కోటలో చందేల్ రాజు కీర్తి దేవసింహుడు, కమలాదేవిల ప్రథమ సంతానంగా జన్మించింది ఒక బాలిక. దుర్గాష్టమి రోజు పుట్టింది కాబట్టి దుర్గావతి అని పేరు పెట్టారు. పసి వయస్సు నుంచే అస్త్రశస్త్రాలను అభ్యసించడం మొదలైంది. కత్తి తిప్పడంలో సిద్ధహస్తురాలైంది. 13-14 సంవత్సరాలకే అడవుల్లో జంతువులను వేటాడే సాహసవంతురాలిగా మారింది దుర్గావతి. అది భారతావనిలో అతి క్లిష్టమైన సమయం. హిందూ రాజులు పరాక్రమం చూపినా కూడా పరాజయాల పాలవుతున్న కాలం మొదలైంది. అనేక మంది హిందూ రాజుల అస్తిత్వం ప్రశ్నార్థకమై వారు మొఘలులను శరణుజొచ్చిన పరిస్థితి. అంతా తమ ప్రాణాలు రక్షించుకునే ప్రయత్నం చేశారు. ఈ విపత్కర పరిస్థితిలో దుర్గావతి జననం కలింజర్ రాజ్యంలో కొత్త ఊపిరి పోసింది.
పసిప్రాయం నుంచే రాణి దుర్గావతి ధైర్య సాహసాలు అందరినీ ఆశ్చర్యపోయేలా చేసేవి. 10 సంవత్సరాల వయసున్నప్పుడు ఒక ఏనుగు ఆ గ్రామంలో బీభత్సం సృష్టించి అందరినీ భయపెడుతుంటే దుర్గావతి ఆ ఏనుగును ఒడిసి పట్టుకుంది, అధిరోహించింది, నియంత్రించింది, స్వారీ చేసింది. ఒకరోజు సమీప గ్రామంలోకి ఒక సింహం వచ్చి అనేక మందిని చంపివేసిందన్న వార్త విన్నది దుర్గావతి. వెంటనే తండ్రి వద్దకు వెళ్ళి తాను ఆ సింహాన్ని చంపి గ్రామస్తులను రక్షిస్తానని చెప్పి తన సహచరి రామచేరిని తీసుకుని వెళ్ళింది. ఒక ఎత్తైన ప్రదేశం నుంచి దుర్గావతి చాలాసేపు సింహం రాక కోసం నిరీక్షించింది. కానీ ఎంతకీ సింహం రాకపోయేసరికి క్రిందకు దిగింది. ఒక్కసారిగా సింహం ఎదుట పడింది. ఊహించని ఈ ఉత్పాతానికి ఏమాత్రం భయపడకుండా విల్లెక్కుపెట్టి బాణం సంధించింది. ఆ బాణం సింహం మెడకు గుచ్చుకుని అది నేల కూలింది. ఈ విషయం అందరికీ తెలిసింది. ఆమె ధైర్య స్థైర్యాలకు అందరూ ఆశ్చర్యపోతే కూతురు ప్రావీణ్యానికి తండ్రి గర్వపడ్డాడు. 500 సంవత్సరాలకు పూర్వమే ఆడపిల్లలకు కూడా మగపిల్లలతో సమానంగా ఎలాంటి స్వేచ్ఛ ఉండేదన్నది కూడా ఈ సంఘటన తెలుపుతోంది. 1542లో గోండ్ రాజవంశానికి చెందిన రాజు సంగ్రామ్ షా పెద్ద కుమారుడు దళపత్ షాను వివాహం చేసుకుంది దుర్గావతి. గోండులది అప్పుడు మధ్యప్రదేశ్ ప్రాంతంలో శక్తివంతమైన గిరిజన రాజ్యం. వివాహం తర్వాత దుర్గావతి గోండ్వానా రాణిగా ప్రజాదరణ పొందింది. రాజ్యంలో న్యాయపరమైన పాలన, రైతుల సంక్షేమం, విద్యాభివృద్ధి కోసం ఆమె అనేక నిర్ణయాలు తీసుకుంది. 1545లో వీర్ నారాయణ్ అనే పుత్రునికి జన్మనిచ్చింది. రాణి దుర్గావతి గర్భవతిగా ఉన్న సమయంలోనే జరిగిన ఒక ఉదంతం ఆమెకున్న అపారమైన యుద్ధ వ్యూహ నైపుణ్యాన్ని తేటతెల్లం చేస్తుంది. ఆ సమయంలోనే షేర్షా సూరి కలింజర్ మీద ఆక్రమణ చేశాడు. కలింజర్ రాజు అల్లుడైన దళపత్ షాతో కలిసి షేర్షా సూరిని ఎదుర్కొన్నాడు. ఆ యుద్ధంలో షేర్షా ఓటమి పాలయ్యాడు. దీనికి యుద్ధ వ్యూహమంతా రాణి దుర్గావతే సిద్ధం చేసిందని చరిత్ర చెబుతోంది. 1550లో దళపత్ షా అనారోగ్యంతో మరణించడంతో భర్త మరణానంతరం 5 ఏళ్ల కుమారుడు వీర్దేవుగా పిలువబడిన వీరనారాయణన్ను సింహాసనంపై కూర్చోబెట్టి గోండ్వానా రాజ్యం పగ్గాలను చేతుల్లోకి తీసుకుంది రాణి దుర్గావతి. తర్వాత రాజధానిని చౌరఘర్ నుంచి సాత్పురా కొండ శ్రేణిపై ఉన్న సురక్షితమైన సింగౌర్గఢ్కి మార్చారు. సైన్యంలో పెద్ద మార్పులు తీసుకొచ్చి సుసంపన్నం చేశారు. అనేక దేవాలయాలు, ధర్మశాలలు, చెరువులను నిర్మించారు. ఆ పాలన ఆమెను ఒక రాజమాతగా మాత్రమే కాకుండా రాజ్యాన్ని కాపాడిన యోధురాణిగా నిలబెట్టింది. రాణి దుర్గావతి 1550 నుండి 1564 వరకు గోండ్వానా రాజ్యాన్ని పరిపాలించింది. ఆమె పాలనలో గోండ్వానా రాజ్యం సుస్థిరంగా నిలిచింది. న్యాయంగా పన్నులు విధించడం, రైతులకు రక్షణ, వాణిజ్యాన్ని అభివృద్ధి చేయడం, సైన్యాన్ని బలోపేతం చేయడం ఇలాంటి ముఖ్యమైన అంశాలలో పటిష్టమైన నిర్ణయాలతో ప్రజారంజకంగా పాలన సాగించింది రాణి దుర్గావతి. తన పాలనతో ప్రజల హృదయాలను గెలుచుకోవడంలో దుర్గావతి విజయవంతమైంది. ఆమెను ప్రజలు రాణిమై అని గౌరవంగా పిలిచేవారు. పొరుగు రాజ్యమైన మాల్వా రాజు బాజ్ బహదూర్ స్త్రీయే కదా, రాజ్య రక్షణ ఆమెకేం తెలుస్తుంది అన్న చిన్న చూపుతో రాణి దుర్గావతి రాజ్యంపై దాడి చేశాడు. తన వ్యూహాత్మక పరాక్రమంతో అతన్ని మట్టి కరిపించింది రాణి దుర్గావతి. తరువాత చాలామంది రాజులు ఇలాంటి ప్రయత్నాలే చేశారు. అన్నిటినీ సమర్థవంతంగా తిప్పికొట్టింది. అక్బర్ హయాంలో మొఘల్ సామ్రాజ్యం విస్తరిస్తూ పోతోంది. ఆ సమయంలో గోండ్వానా రాజ్యం కూడా మొఘలుల దృష్టిని ఆకర్షించింది. 1562లో రాణి దుర్గావతి రాజ్యానికి ఇరుపక్కలా ఉన్న రేవా, మాల్వా రాజ్యాలు మొఘలులు స్వాధీనం చేసుకున్నారు. దాంతో వారి కన్ను గోండ్వానా రాజ్యంపై పడింది. 1564లో మొఘల్ సైన్యాధిపతి అసఫ్ ఖాన్ గోండ్వానా మీద దాడి చేశాడు. ఈ పరిస్థితిలో అనేక మంది, ముఖ్యంగా రాణి దుర్గావతి మంత్రులే అపారమైన మొఘల్ సైన్యానికి ఎదురొడ్డి నిలవడం అసాధ్యమని, మొఘలులకు లొంగిపోవడం తప్ప మరో గత్యంతరం లేదని సలహా ఇచ్చారు. కానీ రాణి దుర్గావతి తన నిర్ణయాన్ని ఒక్క మాటలో చెప్పింది. గౌరవం కోల్పోయిన జీవితం కంటే గౌరవంతో మరణం మిన్నా అని. విజయమో వీరస్వర్గమో అనుకున్న రాణి దుర్గావతి తన సైన్యంతో యుద్ధానికి సిద్ధమైంది. ఆమె స్వయంగా సైన్యాన్ని నడిపించింది. శిక్షణ పొందిన అపార సైన్యం, ఆధునిక ఆయుధాలు కలిగిన మొఘలుల సైన్యాన్ని
కొద్దిపాటి సంప్రదాయ ఆయుధాలతో కొంతమంది సైనికులతో వ్యూహాత్మకంగా ఎదుర్కొని మొఘలులను మట్టి కరిపించింది రాణి దుర్గావతి. మొఘల్ సైన్యంపై మొదటిసారి ఘన విజయం సాధించింది. అందుకే చరిత్రలో ఇది అసమాన యుద్ధంగా నిలిచిపోయింది. రాణి దుర్గావతి పేరు చెబితేనే చక్రవర్తి అనిపించుకున్న అక్బర్ గుండెల్లో దడ పుట్టేలా వీర విహారం చేసింది. అలా ఒకసారి కాదు 3 సార్లు అక్బర్కి ఓటమి రుచి చూపించింది రాణి దుర్గావతి. చివరికి 4వసారి మరికొంతమంది వెన్నుపోటుదారుల సహకారంతో మళ్లీ యుద్ధానికి సిద్ధపడ్డాయి అసఫ్ ఖాన్ నేతృత్వంలో మొఘల్ సేనలు. మళ్లీ వీరనారి విజృంభించింది. అగ్నికి ఆజ్యం తోడైనట్టు ఆమె కుమారుడు కూడా యుద్ధరంగంలో వీర విహారం చేశాడు. కానీ కాలం కలిసి రాలేదు. మొఘలుల కుత్సిత వ్యూహాల ముందు ఆమె సైన్యం నేలరాలుతోంది. రాణి దుర్గావతి వ్యూహాన్ని అనుసరించి జబల్పూర్కు 11 కిలోమీటర్ల దూరంలో బరేలీ గ్రామం వద్ద గల కాలువను దాటి పర్వతాలపైకి వెళ్లి ఆమె సేనలు అక్బర్ సేనలతో గెరిల్లా యుద్ధం చేయాలని అనుకున్నారు. కానీ ఒక వెన్నుపోటుదారుడి కారణంగా ఈ వ్యూహ సమాచారం అక్బర్కి చేరిపోయింది. వెంటనే ఆ కాలువ గట్లు తెంచి వరద ముంచెత్తేలా చేశాడు. రాణి సైన్యమంతా మొఘల్ సేనల చక్రబంధంలో చిక్కుకున్నారు. రాణి కూడా గాయపడింది. రాణి దుర్గావతి అపస్మారకంలోకి వెళ్లిన మరుక్షణం ప్రాణాలతో తమ వద్దకు తీసుకురమ్మని అసఫ్ అలీ ఖాన్ ఆదేశించాడు. స్పృహలోకి వచ్చిన రాణి దుర్గావతి ఓటమి ఆసన్నమైందని గ్రహించింది. మొఘల్ సేనల ముందు తలవంచడం కంటే ఆత్మార్పణే గౌరవంగా తలచింది. తన ఒర నుంచి కత్తిని తీసి ఆత్మార్పణ చేసుకుంది. అప్పుడు ఆమె వయస్సు 40 సంవత్సరాలు. జూన్ 24, 1564 నాడు ఆమె వీరమరణం పొందింది. జబల్పూర్కి 12 కిలోమీటర్ల దూరంలో ఆమె అంత్యక్రియలు జరిగాయి. ఆమె స్మారక చిహ్నం జబల్పూర్ మండల రహదారిపై బరేలీ సమీపంలోని నార్యానా వద్ద ఆమె అమరత్వం పొందిన అదే స్థలంలో నిర్మించారు. రాణి దుర్గావతి కేవలం ఒక యోధురాలు మాత్రమే కాదు, చక్కటి పరిపాలనా దక్షురాలు. తన రాష్ట్రంలో అపరిమితమైన సరస్సులు నిర్మించింది. ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేసింది. పండితులను, ఆధ్యాత్మికవేత్తలను, గురువులను గౌరవించి వారికి పోషణను అందించింది. ఎంతోమంది ఇతర మతస్థులను కూడా ముఖ్యమైన పదవుల్లో నియమించి తన దాతృత్వాన్ని, సమానత్వాన్ని చూపించింది. రాణి దుర్గావతి కేవలం చరిత్ర కాదు, ఒక స్ఫూర్తి. అందుకే ఆమె వీరమరణం పొందిన జూన్ 24 రోజును నేటికి బలిదాన్ దివస్గా జరుపుకుంటున్నారు. 1983 సంవత్సరంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆమె జ్ఞాపకార్థం జబల్పూర్ విశ్వవిద్యాలయానికి రాణి దుర్గావతి విశ్వవిద్యాలయంగా పేరు మార్చింది. భారత ప్రభుత్వం 1988 జూన్ 24న ఆమె జ్ఞాపకార్థం పోస్టల్ స్టాంపును విడుదల చేయడం ద్వారా వీరరాణికి నివాళులర్పించింది. ఇది రాణి దుర్గావతి చరిత్ర క్లుప్తంగా. మరో చక్కటి అంశంతో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.